నమస్తే, నేను మీ సుధాకర్రావు. పూణే పూరి ట్రిప్ పార్ట్ 2కి స్వాగతం. మనం పార్ట్ 1లో ఛత్తీస్గఢ్ బోర్డర్ వరకు చేరుకున్నాము. ప్రస్తుతం పార్ట్ 2ని కొనసాగిస్తున్నాం. ఇదే మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ యొక్క బోర్డర్. ఇదే ఇంద్రావతి నది మీద ఉన్న బ్రిడ్జి. నదికి యువతల వైపు మహారాష్ట్ర, నది దాటంగానే వచ్చేది ఛత్తీస్గఢ్. మనం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోకి ఎంటర్ అయ్యాము. ఈ రాష్ట్రం 2000 సంవత్సరం నవంబర్ 1న మధ్యప్రదేశ్ నుంచి విడిపోవడం జరిగింది. దాదాపు 70% పైగా అడవులతో నిండి ఉన్న ఈ రాష్ట్రంలో ఒకప్పుడు నక్సలైట్ల బెడద ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం ఆ సంఖ్య తగ్గిందని చెప్పుకోవచ్చు. చాలామంది మేము మా ట్రిప్ని ఛత్తీస్గఢ్ మీదకి వెళ్తున్నాం అనేసరికి చాలామంది అవసరమా ఛత్తీస్గఢ్, అక్కడంతా నక్సలైట్లు ఉంటారని. అంటే జనాల్లో ఇప్పటికీ ఛత్తీస్గఢ్ అంటే నక్సలైట్లు అనే అపోహ మాత్రం అలా ఉండిపోయింది. ఛత్తీస్గఢ్లోకి ఎంటర్ అవ్వగానే మనకు వచ్చే మొదటి నగరం భోపాల్పట్నం. మీ అందరికీ తెలుసు, ఛత్తీస్గఢ్ అంటే దాదాపు 70% పైగా అడవులతోనే నిండి ఉంటుంది. రామాయణం కాలంలో దీన్నే దండకారణ్య అని పిలిచేవారు. ఛత్తీస్గఢ్ ప్రస్తుతం ఉన్న ఇదే ప్లేస్లో రీసెంట్గా అక్టోబర్ 5వ తారీఖున సుమారు 35 మంది నక్సలైట్లని సిఆర్పిఎఫ్ జవాన్లు అంతమొందించడం జరిగింది. మనం బీజాపూర్ దగ్గరలో ఉన్నాము. యాక్చువల్గా కర్ణాటకలో కూడా బీజాపూర్ ఉంటుంది. ఇది ఛత్తీస్గఢ్లో వచ్చే బీజాపూర్. మనం ప్రయాణిస్తుంది కూడా నేషనల్ హైవే. దీని NH63 అంటారు. మంచిర్యాల, చెన్నూరు, జగదల్పూర్ వెళ్ళే హైవే ఇది. రోడ్డు చిన్నగా ఉన్నప్పటికీ చాలా నీట్గా ఉంది, ఎంతో ప్రశాంతంగా ఉంది. ఛత్తీస్గఢ్లో జనసాంద్రత బాగా తక్కువగా ఉంది. అండ్ ఇక్కడ మనకు కనిపిస్తున్న వృక్షాలు కూడా భారీ వృక్షాలు. ఈరోజు మా టార్గెట్ చాలా పెద్దది. ఇక్కడ నుంచి జగదల్పూర్ ఇంకా 126 కిలోమీటర్లు, NH63. ఛత్తీస్గఢ్ వచ్చామంటే శ్రీ దంతేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకోవాలి కదా. మా ప్రయాణాన్ని ఇప్పుడు దంతేవాడ వైపు సాగిస్తున్నాం. ఇంకా 25 కిలోమీటర్లు దంతేశ్వరి దేవాలయాన్ని సందర్శించుకోబోతున్నాం. మనమైతే దంతేవాడ జిల్లాలో ఉన్నాము. మార్గ మధ్యలో ఇక్కడ పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయి చూడండి. ఇది చూడండి ఎంత భారీగా ఉందో. కనీసం దీని వయసు 100 నుంచి 150 సంవత్సరాలు ఉండొచ్చేమో. ఇదే దంతేవాడ జిల్లాలో 2010లో జరిగిన దాడిలో సుమారు 78 మంది సిఆర్పిఎఫ్ జవానులు, 2 పోలీసులు మరణించడం జరిగింది. మావోయిస్టుల అతిపెద్ద దౌర్జన్యకాండగా దీన్ని చెప్పవచ్చు. దీని గురించి ఈ మధ్య సినిమా కూడా వచ్చింది, అదే బస్తర్ అనే సినిమా. మనం దంతేవాడ వైపు వెళ్తున్నాము. ఇది జగదల్పూర్ వెళ్ళే హైవేకి 30 కిలోమీటర్ల లోపలగా మనం ప్రయాణించాల్సి ఉంటుంది. దంతేవాడలో దంతేశ్వరి అమ్మవారి దేవాలయం కూడా ఉంటుంది. అది సుమారు 1000 సంవత్సరాల పురాతనమైన దేవాలయం. దంతేవాడకి రైల్వే స్టేషన్ కూడా కలదు. ఇది వైజాగ్ టు కిరండల్కి వెళ్ళే ప్రధానమైన మార్గంలో ఈ స్టేషన్ ఉంటుంది. మనం దంతేవాడ చేరుకున్నాము. మేము యాక్చువల్గా బ్యాక్ గేట్ ద్వారా వెళ్తున్నాం అనమాట. ఇక్కడి నుంచి దేవాలయం సుమారు 600 మీటర్లు నడవాల్సి వస్తుంది. సో మనం బ్యాక్ గేట్ ద్వారా దంతేశ్వరి అమ్మవారిని దర్శించుకుందాం. ఇక్కడ ఉన్న ఒక చిన్న నది, ఈ నదే వెళ్ళి ఇంద్రావతి నదిలో కలుస్తుంది. ఈ దేవాలయం చరిత్ర గురించి చెప్పుకోవాలంటే మన దేశంలో అష్టాదశ శక్తిపీఠాలతో పాటు 51 ఉపశక్తి పీఠాలు కూడా ఉంటాయి. ఆ 51 శక్తిపీఠాల్లో భాగమే ఈ దేవాలయము. అమ్మవారి యొక్క దంత భాగం ఇక్కడ పడడం కారణంగా ఈ అమ్మవారిని దంతేశ్వరి అమ్మవారని, ఈ అమ్మవారి కొలువైన ఈ భూభాగాన్ని దంతేవాడగాను పేరు చెందింది. మనం దేవాలయం యొక్క ప్రధాన ఎంట్రన్స్ వైపు చేరుకున్నాము. ఈ టెంపుల్ కారిడార్ అంతా ఈ మధ్య కాలంలోనే అభివృద్ధి చేయడం జరిగింది. ఇక్కడ 21 అడుగుల హనుమంతుడి విగ్రహాన్ని కూడా మనం గమనించవచ్చు. ఛత్తీస్గఢ్ జిల్లా ప్రజలకి, ముఖ్యంగా బస్తర్, దంతేవాడ, జగదల్పూర్ ప్రాంత ప్రజలకి మా దంతేశ్వరి అమ్మవారి మీద ఎనలేని భక్తి మరియు విశ్వాసం ఉంది. మనం శ్రీ దంతేశ్వరి అమ్మవారి దేవాలయాన్ని చేరుకున్నాం. ఈ దేవాలయం యొక్క ప్రధాన ఆకర్షణ, దేవాలయం పూర్తిగా కలపతో చెక్కబడి ఉంటుంది. ఇది సుమారు 1000 సంవత్సరాల పురాతనమైన దేవాలయం. మాకు దర్శనానికి సుమారు అరగంట సమయం పైనే పట్టింది. అండ్ లోపల అతి పురాతనమైన శిల్పాలను కూడా మనం గమనించవచ్చు. ప్రస్తుతం సమయం మధ్యాహ్నం 2:10. మరో విశేషం ఏంటంటే ఈ దేవాలయాన్ని నిర్మించింది కూడా పశ్చిమ చాళుక్యులు, మన తెలుగు రాజులే. వీరు బర్సూర్ని ప్రధాన కేంద్రంగా చేసుకుని ఈ ప్రాంతాన్ని అంతటినీ పరిపాలించారు. మనం మా దంతేశ్వరి అమ్మవారి దర్శనాన్ని చేసుకుంటున్నాం. ఓం శ్రీ మాత్రే నమః. దంతేవాడ దంతేశ్వరి అమ్మవారి దేవాలయాన్ని సందర్శించుకున్నాం కదండి. ఈ దేవాలయం గిరిజన దేవాలయం. ముఖ్యంగా గిరిజన ప్రజలు అత్యంత భక్తిగా పూజిస్తారు. ముఖ్యంగా దసరా టైంలో ఇక్కడ పెద్ద ఊరేగింపు కూడా సాగుతుంది. మేము అమ్మవారి దర్శనం చేసుకున్న అనంతరం మా ప్రయాణాన్ని టువర్డ్స్ బర్సూర్ వైపు సాగిస్తున్నాం. దానికన్నా ముందు మేము భోజనం చేయాలి కదా. మేము ఇక్కడ చేసిన భోజనం, ఇక్కడ అనేక మార్వాడి భోజనాలయాలు ఉంటాయి. స్వచ్ఛమైన శాకాహారంతో ఎంతో రుచిగా ఉంటాయి.
ధర కూడా కేవలం 110 రూపాయల్లోనే మాకు అద్భుతమైన ఆహారం లభించింది. మన తర్వాత గమ్యస్థానం బర్సూర్ దంతేవాడ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఛత్తీస్గఢ్లో రోడ్లు చిన్నగా ఉన్నప్పటికీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఛత్తీస్గఢ్లో ఎంటర్ అయినప్పటి నుంచి మాకు తక్కువ జనసంచారమే కనిపిస్తోంది. ఎంతో ప్రశాంతంగా స్వచ్ఛమైన గాలి పీలుస్తూ మా ప్రయాణం సాగిస్తున్నాం. మా ప్రయాణంలో ఇలా పశువులు ఎదురుపడడం మాత్రం రోజువారీ చర్యగా అయిపోయింది. పశువులు ఉదయాన్నే మేతకి వెళ్ళేటప్పుడు మాకు కనిపిస్తాయి. మళ్ళీ ఇదే విధంగా సాయంత్రం అవి తిరిగి ఇళ్ళకు చేరుకునే సమయానికి మాకు ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి. మేము బర్సూర్ అయితే చేరుకున్నాము. ఈ ప్రదేశం గురించి పూర్తి సమాచారంతో నేను ఒక వీడియో కూడా తీయడం జరిగింది. ఆసక్తి గలవారు ఆ వీడియోని చూడగలరు. శ్రీ మహావిష్ణువు వామన అవతారంలో 3 అడుగుల నేలని దానం అడిగి పాతాళ లోకంలోకి పంపించిన బలి యొక్క కుమారుడే బాణాసురుడు. ఆ బాణాసురుడు పరిపాలించిన ప్రాంతమే ఈ బర్సూర్. బాణాసురపురం వల్ల కాలక్రమేణా బర్సూర్గా మారడం జరిగింది. ఈ బర్సూర్లో అనేక పురాతనమైన దేవాలయాలు కలిగి అవి పురావస్తు శాఖ వారి అధీనంలో ఉంది. ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్నది సోమేశ్వర స్వామి దేవాలయం. ఈ దేవాలయాన్ని మన పశ్చిమ చాళుక్యులైన తెలుగు రాజుల చేత నిర్మించబడి ఉంది. ఈ దేవాలయంలో కొలువైన ప్రధాన లింగానికి ఒక ప్రత్యేకత ఉంది. సాధారణంగా శివలింగం అనేది ఒక పానపట్టం మీద నిర్మితమై ఉంటుంది. అయితే ఈ దేవాలయం ఒక విశిష్టత, పానపట్టాన్ని మనం 90 డిగ్రీల కోణంతో తిప్పవచ్చు. అయితే భక్తులు పాడు చేస్తున్నారనే ఉద్దేశంతో ప్రస్తుతం లోపలికి ఎవరిని అనుమతించడం లేదు. సోమేశ్వర దేవాలయం అనంతరం మా ప్రయాణాన్ని ప్రసిద్ధ మరో దేవాలయం వైపు సాగిస్తున్నాము. ఆ దేవాలయం పేరే శ్రీ బాబా బాంజా దేవాలయం. దీన్ని 13వ శతాబ్దంలో పశ్చిమ చాళుక్య మహారాజైన శ్రీ సోమేశ్వరుడి పట్టపురాణి గంగాదేవి చేత నిర్మించబడింది. ఈ దేవాలయానికి ఉన్న మరో విశిష్టత మన తెలుగు శాసనం. శ్రీ గంగాదేవి ఈ దేవాలయాన్ని నిర్మించినట్టుగా ఈ తెలుగు శాసనంలో పేర్కొనబడింది. పశ్చిమ చాళుక్యుల అనంతరం ఈ ప్రదేశాలన్నిటినీ బస్తర్ని ప్రధాన కేంద్రంగా చేసుకుని మన తెలుగు రాజు కాకతీయ ప్రతాపరుద్రుడి సోదరుడైన అన్నమదేవుడు ఈ ప్రాంతానికి వచ్చి స్థిరపడి ఈ ప్రదేశాన్ని అంతటినీ పరిపాలించడం జరిగింది. బాబా బాంజా దేవాలయము బర్సూర్. ఢిల్లీ సుల్తాన్ల దాడిలో కాకతీయ సామ్రాజ్యం పతనమైంది. అంత ప్రతాపరుద్రుడు ఆత్మహత్య చేసుకునగా అతని తమ్ముడైన అన్నమదేవుడు ఈ ప్రాంతానికి వచ్చి స్థిరపడి ఈ గొప్ప సామ్రాజ్యాన్ని అనగా బస్తర్ సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. ఇదే మనం చూసిన తెలుగు శాస్త్రం. ఈ బర్సూర్కి కేవలం 7.5 కిలోమీటర్ల దూరంలోనే ఒక చిన్న సుందరమైన వాటర్ ఫాల్ ఉంది. దాన్నే సత్దార్ వాటర్ ఫాల్ అంటారు. ఆ చిన్న వాటర్ ఫాల్ని ఈ అడవి గుండా ప్రయాణించి మనం దర్శించుకుందాం పదండి. బర్సూర్ నుంచి సుమారు 20 కిలోమీటర్లు మేము ముందుకు ప్రయాణిస్తున్నాము. ఇప్పుడు మా ప్రయాణం ఛత్తీస్గఢ్లోనే అత్యంత ప్రాముఖ్యతని సంతరించుకున్న చిత్రకూట్ జలపాతానికైతే చేరుకోబోతున్నాము. ఇక్కడ నుంచి ఇంకా 20 కిలోమీటర్లు ఉంది. 25 నిమిషాలు చూపిస్తుంది. ఇప్పుడు సమయం 4 గంటల 30 నిమిషాలు. వెళ్తున్నప్పుడే మేము ఆ ప్రదేశానికి చేరుకోవాలని చూస్తున్నాం. చుట్టూ చూడండి, ఛత్తీస్గఢ్ మేము ఎంటర్ అయినప్పటి నుంచి దాదాపు 80% మాకు అడవులే వస్తున్నాయి. ఛత్తీస్గఢ్ అనగానే టూరిస్టుల మధ్యలో మెరిగే మొదటి ఆలోచనే చిత్రకూట్ వాటర్ ఫాల్. అదే వాటర్ ఫాల్కి మనం కాసేపట్లో చేరుకోబోతున్నాం. భారతదేశపు నయగారగా పిలువబడే ఈ వాటర్ ఫాల్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైనది. మన భారతదేశంలోని అత్యంత రమణీయమైన వాటర్ ఫాల్లో కూడా ఒకటి. అండ్ మనం చిత్రకూట్ చేరుకున్నాము. ఇది జగదల్పూర్ చిత్రకూట్ వెళ్ళే మెయిన్ రోడ్లోకి ఎంటర్ అయ్యాము మనము. ఇక్కడ నుంచి చిత్రకూట్ కేవలం 2 కిలోమీటర్లే. ఇదంతా పార్కింగ్ లాట్. మనది 2 వీలర్ కాబట్టి ఆల్మోస్ట్ వాటర్ ఫాల్కి దగ్గర వరకు వెళ్ళిపోవచ్చు. 2 వీలర్ ఉంటే కొంచెం ఇదే లాభం. పార్కింగ్ ఫీజు వచ్చేసి 20 రూపాయలు. మనకి ఎంట్రన్స్లోనే ఒక పెద్ద శివాలయం కూడా కనిపిస్తుంది. చాలా అందంగా ఉంది ఈ శివాలయం కూడా. ఇక్కడ నుంచి చిత్రకూట్ వాటర్ ఫాల్ యొక్క మొదటి వ్యూ కనిపిస్తుంది చూడండి. ఇంద్రావతి నది నుంచి జారువారే ఈ ప్రవాహమే చిత్రకూట్ వాటర్ ఫాల్. ఈ జలపాతమే తదనంతరం వెళ్ళి గోదావరి నదిలో కలుస్తుంది. ఈ వాటర్ ఫాల్ని చూడడానికి మనకి 2 ఆప్షన్లు ఉంటాయి. ఒకటి మనం ఇందాక చూసిన గుడి దగ్గర నుంచి చూడొచ్చు. ఇంకోటి నేచర్ ట్రయల్ అని సుమారు 150 మెట్లు కనుక మనం ఈ విధంగా కిందకి దిగితే చిత్రకూట్ రివర్ బెడ్ వస్తుంది. అక్కడి నుంచే ఈ అందమైన దృశ్యం కనిపిస్తుంది చిత్రకూట్ వాటర్ ఫాల్ యొక్కది. సుమారు 300 మీటర్ల ఎత్తు నుంచి జారువారే ఈ సువిశాలమైన జలపాతం
సమయాన్ని బట్టి రంగులు మార్చుకునే ఏకైక జలపాతం. అంటే ఉదయం ఒక రంగులోను, మధ్యాహ్నం వేళ ఒక రంగులోను, సాయంత్రం వేళ ఒక రంగులోను ఉంటుంది ఈ జలపాతం. ఇది సంవత్సరం పొడుగునా ఈ జలపాతంలోని నీరు ఇలా ప్రవహిస్తూనే ఉంటుంది. ఇక్కడ మరో ప్రత్యేకత, మనం బోటు ద్వారా బోటింగ్ చేయొచ్చు. సుమారు మనిషికి 150 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. ఆల్మోస్ట్ ఆ జలపాతం దగ్గర వరకు తీసుకెళ్ళి మళ్ళీ మనకి తీసుకురావడం జరుగుతుంది. అయితే మేము సరిగ్గా సమయం 5 గంటల 15 నిమిషాలకు చేరుకున్నాము. లాస్ట్ బోటు 5:30 వరకు ఉంటుంది. సో మేము ఆ బోట్ ఎక్కి అక్కడ చేరుకునేసరికి మళ్ళీ తిరిగి వచ్చేసరికి చీకటి అయిపోతుందని అక్కడే కూర్చుని ఆ వాటర్ ఫాల్ అందాన్ని తనివి తీరా మేము వీక్షించడం జరిగింది. ఈ వాటర్ ఫాల్ దగ్గర అనేక రెస్టారెంట్లు, రూమ్స్ సౌకర్యం కూడా కలదు. ఇది మన హైదరాబాద్కి 430 కిలోమీటర్ల దూరంలో, జగదల్పూర్కి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనం ఆల్మోస్ట్ జగదల్పూర్ చేరుకున్నాము. ఇక జగదల్పూర్ వస్తే ఖచ్చితంగా చూడాల్సింది అమర్ వాటిక. ఇప్పటి వరకు ఛత్తీస్గఢ్లో సుమారు 1000 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు మృతి చెందడం జరిగింది స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి. సో అమర్ వాటికని ఖచ్చితంగా సందర్శించండి. జగదల్పూర్ టైర్ 3 సిటీ. ఇక్కడ 7-8 మాత్రమే మంచి హోటల్స్ ఉన్నాయి. అందుకని కాంపిటీషన్ బాగా ఉంది. మేము బాగా వెతగ్గా రూమ్ దొరికింది. 2100 చెప్పాడు, మాకు 1700కి అయితే వచ్చింది. రూమ్ తీసుకున్న అంతరం మేము భోజనం చేయడం జరిగింది. అనేక ఆంధ్ర హోటల్ ఇక్కడ ఉండడం విశేషం. భోజనం తినేసి ఐస్ క్రీమ్ తిని ఈ రోజుని ఇక్కడితో ముగిస్తున్నాము. శుభరాత్రి. శుభోదయం. డే 3కి స్వాగతం. నిన్న మేము సుమారు 450 కిలోమీటర్లు మేము ప్రయాణించి జగదల్పూర్ చేరుకోవడం జరిగింది. ఈరోజు మనం చేరుకుంటున్నాము జగదల్పూర్ నుంచి బరంపూర్ వరకు. ఇది కూడా సుమారు 450 కిలోమీటర్ల పైనే ఉండవచ్చు. మనం ప్రయాణించబోతున్న రోడ్డు జగదల్పూర్, కోరాపుట్, రాయగడ రోడ్డు. ఇది భారతదేశంలోని అత్యంత సుందరమైన రహదారుల్లో ఒకటి. మరి కాసేపట్లో ఛత్తీస్గఢ్, ఒరిస్సా బోర్డర్ కూడా రాబోతుంది. ఈ బోర్డర్ దగ్గరే ఎన్ఎండిసి ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ ఉంటుంది. దాన్ని కూడా సందర్శించండి. ఇదే అతిపెద్ద స్టీల్ ప్లాంట్లలో ఒకటి. అండ్ మనం ఛత్తీస్గఢ్, ఒరిస్సా బోర్డర్ కూడా చేరుకున్నాము. మన ఈ ప్రయాణంలో 4వ రాష్ట్రాల్లో కూడా ఎంటర్ అయ్యాము. ల్యాండ్ ఆఫ్ గజపతీస్, ల్యాండ్ ఆఫ్ కళింగాస్, ఉత్కల రాజ్యానికి స్వాగతం. మహారాష్ట్ర నుంచి మొదలైన మన ప్రయాణం తెలంగాణ, ఛత్తీస్గఢ్ని దాటుకుని ఒరిస్సా రాష్ట్రంలోకి చేరుకుంది. ఒరిస్సా రాష్ట్రంలోకి ప్రవేశించాక మన ప్రయాణం తూర్పు కనుమల అందాలని ఆస్వాదిస్తూ జాయ్పుర, కోరాపుట్, రాయగడ మీదుగా ఈరోజు మనం బరంపూర్ చేరుకోబోతున్నాము. దీన్ని బైకర్స్ ప్యారడైజ్ అంటారు. ఇది అత్యంత సుందరమైన మార్గాల్లో ఒకటి. నా ఫోను సరిగ్గా న్యాయం చేస్తుందో లేదో తెలియదు, కానీ ప్రత్యక్షంగా చూస్తున్న మాకు మాత్రం ఆ నేత్రానందం మాటలో చెప్పలేము. తూర్పు కనుమల అందాలని చూడాలంటే ప్రశాంతమైన వాతావరణంలో తక్కువ రద్దీగా ఉండే జగదల్పూర్, కోరాపుట్, రాయగడ మార్గంలో మనం ప్రయాణించి తీరాల్సిందే. ముందుగా మనం 80 కిలోమీటర్లు ప్రయాణించి జోయ్పుర అయితే చేరుకున్నాము. జోయ్పుర మొదట వచ్చే పెద్ద పట్టణము. ఈ జోయ్పుర నేను చిన్నప్పుడు చాలాసార్లు చూశాను. వైజాగ్ వైపు వెళ్ళినప్పుడు సాలూరు నుంచి జోయ్పురకి అనే బస్సులు చాలా అబ్జర్వ్ చేశాను. సో మనం పూరి వస్తే జగన్నాథుడి దర్శనం చేసుకోవాల్సిందే కదా. మేము చేసుకోబోతున్న మొదటి జగన్నాథ దర్శనం. ఇది జోయ్పురలోనే అతిపెద్ద జగన్నాథ స్వామి దేవాలయం. ఎంతో సుందరంగా ఉంది, చూడండి. శ్రీ మహావిష్ణువు యొక్క 4 ఆయుధాలే ఒరిస్సాలో 4 క్షేత్రాలుగా ఏర్పడ్డాయి. అవి వరుసగా పూరి శంఖక్షేత్రంగాను, భువనేశ్వర్ చక్రక్షేత్రంగాను, కోనార్క్ పద్మక్షేత్రంగాను, ప్రస్తుతం మనం చూస్తున్న జాయ్పుర గదక్షేత్రంగాను ఏర్పడ్డాయంట. అంటే ఒరిస్సాలో ఉన్న ఈ 4 క్షేత్రాలు శ్రీ మహావిష్ణువు యొక్క ఆయుధాలతో పోల్చబడినవి. అందులో ముఖ్యమైన గద క్షేత్రాన్ని మనం ఇప్పుడు సందర్శిస్తున్నాము. మనం పూరి జగన్నాథ్ వెళ్తే లోపల ఏ విధమైన కెమెరా ఉండదు. ఆ భయంకరమైన రష్లో భగవంతుని ఎలానో సందర్శించుకోలేం. కాబట్టి ఈ జాయ్పురలో ప్రశాంతంగా భగవంతుని సందర్శించుకుందాం రండి. జై జగన్నాథ్. ప్రశాంతంగా పావుగంట సేపు దేవుడు ఎదురుకుండానే నుంచి మేము దేవుడిని దర్శించుకున్నాము. ఈ దేవాలయం కూడా చాలా అందంగా ఉంది. తెలుపు మరియు ఎరుపు రంగుల సమ్మేళనం. ఇక్కడ జగన్నాథ దేవాలయం మరియు లక్ష్మీదేవి దేవాలయం కూడా 2 కలవు. దేవాలయం దర్శనాంతరం ఎదురుకుండానే ఉన్న హోటల్లో మేము తీసుకున్న అల్పాహారము 2 ఇడ్లీ, 2 వడ, 1 దోశ, 1 పూరి తిన్నాను. ఇద్దరే కలిపి మాకు కేవలం 70 రూపాయలు అయింది. ఇక్కడ ఇవన్నీ మార్కెట్. ఇక్కడ మేము టీ కూడా తాగడం జరిగింది. ఇక్కడ నుంచి మన ప్రయాణాన్ని కోరాపుట్ వైపు సాగిస్తున్నాము.
జాయ్పురా నుంచి కోరాపుట్ 20 కిలోమీటర్లు మొత్తం ఘాట్ రోడ్డు. చాలా చాలా బాగుంటుంది ఈ ఘాట్ రోడ్లు. దాదాపు 20 కన్నా ఎక్కువ పిన్ బ్యాండ్స్ వస్తాయి ఈ రూట్లో మనకి. అందుకే అంటారు కదా దీన్ని అంతటిని బైకర్స్ ప్యారడైజ్ అంటారు. తక్కువ ఎత్తులో ఉండే కొండల ఘాట్ రోడ్లో మా ప్రయాణాన్ని సాగిస్తూ స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తూ సాగిపోతుంది మా ప్రయాణం. కోరాపుట్ ఇది యాక్చువల్గా ఇది భారతదేశంలో ఎక్కువ ప్రాచుర్యం పొందలేదు. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఎక్కువ ప్రాచుర్యం పొందకపోవడమే బెటరు. ఎందుకంటే వన్స్ ఇది ఒకసారి పాపులర్ అయిందంటే ఈ ప్రకృతి కాస్త వికృతిగా మారిపోతుంది. అందుకే మేము పూణే టు పూరి జర్నీ అంటే అందరూ అయ్యా షోలాపూర్ హైదరాబాదే కదా, అందులో ప్రత్యేకత ఏముంది అని అడిగారు. నేను అందుకే చాలామందికి చెప్పాను, అందరికీ తెలియని రూట్లో మేము కొత్త రూట్లో మేము ప్రయాణించబోతున్నాం. దాదాపు మా ప్రయాణం 70% పైగా ప్రకృతిలోనే ఉంటుందని చెప్పాను. అండ్ మనం కోరాపుట్కి చేరుకున్నాం. వెల్కమ్ టు కోరాపుట్. కోరాపుట్ ఒరిస్సాలో ఉన్న ఫేమస్ డెస్టినేషన్ సెంటర్స్లో ఒకటి. ఇక్కడ దగ్గరలోనే దేవమలి అని, చంద్రగిరి అని, అండ్ డుడుమా వాటర్ ఫాల్స్ అని ఇంకా చాలా చాలా ప్రదేశాలు ఉన్నాయి. అయితే మాకున్న సమయాభావం కారణంగా కొన్ని చేరలేకపోతున్నాం. ముందుగా దేవమలికి వెళ్దాం అనుకున్నాం. అది ఒరిస్సాలోనే అత్యంత ఎత్తులో ఉండే ప్రదేశం. అయితే మేము చేరాల్సిన గమ్యస్థానం ఎక్కువగా ఉండడం వల్ల మా ప్రయాణం లేటుగా సాగడం కారణంగా మేము చూడలేకపోతున్నాము. ఓకే, ఈసారి వచ్చినప్పుడు మళ్ళీ చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో కోరాపుట్ నుంచి మన ప్రయాణాన్ని ప్రస్తుతం రాయగడ వైపు సాగిస్తున్నాం. కోరాపుట్ నుంచి రాయగడ 110 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ప్రకృతిలో మనం కాసేపు విహరిద్దాం. ఈ కోరాపుట్ నుంచి కేవలం మనం 60 కిలోమీటర్లు ప్రయాణిస్తే మన ఆంధ్రప్రదేశ్ బోర్డర్లోకి వచ్చేస్తాము. పార్వతీపురము, సాలూరు, అరకు ఇవన్నీ చాలా దగ్గర కోరాపుట్ నుంచి. ఒరిస్సాలోని తూర్పు కనుమల మధ్యన దాగున్న ఈ అందమైన గిరిజన గ్రామాలే కోరాపుట్ పరిసరాలు. వాళ్ళ చెట్లు మన ఆంధ్రప్రదేశ్లో అరకు ఎలా హిల్ స్టేషను, ఒరిస్సా వాళ్ళకి కోరాపుట్ ఆ విధమైన హిల్ స్టేషను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ కన్స్ట్రక్షన్ అంతా వైజాగ్ టు రాయ్పూర్ పెద్ద ఎక్స్ప్రెస్ వే నిర్మిస్తున్నారు. అదంతా ఇలా కోరాపుట్ జగదల్పూర్ మీదగానే వెళ్తుంది. వన్స్ ఇది కంప్లీట్ అయిందంటే ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. అండ్ మన ఆంధ్ర నుంచి కూడా ఎక్కువ కనెక్టివిటీ పెరుగుతుంది ఈ ప్రదేశాల్లో. ఇప్పుడు మనం కోరాపుట్ నుంచి 55 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత రాయగడ వైపు కాకుండా మధ్యలో మనం ఎడం వైపు తిరిగి ఒక ట్రైబల్ ఏరియాకి వెళ్తున్నాము. దీన్ని సహస్రలింగ పడార్ అంటారు. దీని గురించి కూడా నేను ఒక వీడియో కూడా తీయడం జరిగింది. మనం కొండని ఎంత దిగుతున్నామో చూడండి. దాదాపు 2 కిలోమీటర్లు మేము కొండని పూర్తిగా తీయడం జరిగింది. కంప్లీట్ ట్రైబల్ ఏరియాలోకి వెళ్ళిన తర్వాత సహస్రలింగ పడార్ గుహ అనేది ఉంటుంది. మనం ఒరిస్సాని 2 భాగాలుగా విభజించవచ్చు. ఒక భాగము ట్రైబల్ ఒరిస్సా అంటే ఈ తూర్పు కనుమల్లో ఉన్న భాగాలంతా ప్రకృతితో మమేకమై ఉంటాయి. ఇక్కడ మనుషులు కూడా సన్నగా పొట్టిగా ఉంటారు. రెండోది కోస్టల్ ఒరిస్సా అంటే పూరి, భువనేశ్వర్, కటక్ ఈ ప్రాంతాలన్నీ కదా, ఇక్కడ మనుషులు భారీగా బలంగా ఉంటారు. మనం సహస్రలింగ పడార్కి అయితే చేరుకున్నాము. ఇది ఒక పురాతనమైన గుహ. ఇక్కడ సుమారు 1000 వరకు శివలింగాలు ఉంటాయి. ఈ ప్రాంతం మొత్తం మీద 1 కోటి వరకు శివలింగాలు ఉంటాయని అంచనా. ఇక్కడ ఎక్కడ తవ్వినా ఇంటి కోసం కానీ, భూమి కోసం కానీ, పొలం పనుల కోసం కానీ ఎక్కడ తవ్వినా శివలింగాలు బయటపడుతూ ఉంటాయంటారు. ఇక్కడ చెంచు వాళ్ళే పూజలన్నీ నిర్వహిస్తూ ఉంటారు. వాళ్ళు నన్ను ఆశీర్వించిన విధానం చూడండి ఎలా ఉందో. మనం ఒక ప్రదేశం గుండా వెళ్తున్నాం అంటే వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలను కూడా మనం గౌరవించాలి, మనం పాటించాలి. అందుకే మ్యాక్సిమం నా ట్రిప్పులన్నీ ఇలా విలేజెస్ రూట్లోనే ప్రయాణిస్తూ ఉంటాను. మనం సహస్రలింగ పడాన్ని సందర్శించుకుని 2 అవర్స్ రాయగడ వైపు ప్రయాణిస్తున్నాము. మనం కోరాపుట్ రాయగడ హైవేకి ఇంకా ఎక్కలేదు. ఇదంతా ఇంకా మనం ట్రైబల్ ఏరియాస్లోనే ఉన్నాం. మనం ఇప్పుడు కోరాపుట్ రాయగడ హైవేకి ఎక్కాము. ఇక్కడ నుంచి రాయగడ ఇంకా 35 కిలోమీటర్లు. ఈ తూర్పు కనుమల్లో కోరాపుట్ తర్వాత రాయగడ చాలా సుందరమైన ప్రదేశం అండ్ చాలా అత్యంత ఎత్తులో కూడా ఉండే ప్రదేశమే ఇది. అండ్ మీకు ఇక్కడ చెప్పుకోదగిన విషయం ఏంటంటే మన వైజాగ్ నుంచి అరకు మీరు చాలామంది రైలు జర్నీ చేసి ఉంటారు. దాదాపు భారతదేశంలో ఉన్న రైల్వే నెట్వర్క్లన్నీ బ్రిటిష్ వాళ్ళు నిర్మించినవే. అయితే మనం ప్రస్తుతం చూస్తున్న ఈ రైల్వే నెట్వర్క్ మాత్రం జపాన్ వాళ్ళ సాయంతో నిర్మించబడింది. అది ఎలా అంటారా,
మన భారతదేశంలోని ఛత్తీస్గఢ్లో మనం ప్రయాణించిన జగదల్పూర్ దగ్గరలోనే కిరండల్ అనే ప్రదేశం ఉంది. అక్కడ అతిపెద్ద ఐరన్ ఓర్ ఉంది. జపాన్ వారికి ఆ ఐరన్ ఓర్ అవసరమై ఉండి వైజాగ్ నుంచి కిరండల్ వరకు ఒక గొప్ప రైల్వే ట్రాక్ నిర్మించారు. అందులో భాగమే మనం చూస్తున్న అరకు, రాయగడ, కోరాపుట్, జగదల్పూర్ ఇవన్నీ. సో అలా వాళ్ళు ఐరన్ ఓర్ని కిరండల్ నుంచి వైజాగ్ ద్వారా తెప్పించుకుని వైజాగ్ నుంచి షిప్పుల ద్వారా జపాన్కి తీసుకెళ్లడం జరిగింది. రోడ్డే సరిగ్గా లేని సమయంలోనే వాళ్ళు ఆ కాలంలోనే గొప్ప రైల్వే ట్రాక్ నిర్మించడం జరిగింది. ఇప్పటికీ 35 కిలోమీటర్లు వచ్చాము. ఇంకా 25 కిలోమీటర్లు చేరుకుంటే మేము రాయగడ చేరుకుంటాం. అరగంట ప్రయాణం తర్వాత మేము రాయగడ్డకి అయితే చేరుకున్నాము. రాయగఢ్ ఈస్టర్న్ ఘాట్స్లో ఉన్న ముఖ్యమైన నగరాల్లో ఇదొకటి. అండ్ సాధారణంగా అందరూ ఒరిస్సా అంటే ఉష్ణమండల ప్రాంతం అనుకుంటారు. రాయగడ, కోరాపుట్ ఇవన్నీ చల్లగా చాలా బాగుంటాయి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మన రాయగఢలో చాలామంది తెలుగు వారు కూడా ఉంటారు. అనేక ఆంధ్ర హోటళ్ళు కూడా ఉంటాయి. ఇక్కడే దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ దగ్గరలో రైల్ రెస్టారెంట్ ఉంది, అది తిన్నాము. అందులో నిర్వహించే వాళ్ళు కూడా మన తెలుగు వాళ్ళే. అండ్ మేము చాలా ఐటమ్స్ తిన్నా కేవలం బిల్లు మాత్రం 370 రూపాయలు మాత్రమే అయింది. రాయగఢలో మన తెలుగు సినిమాలు ఆడుతున్నాయి. నేను ఆ ప్రాంతం కూడా ప్రయాణిస్తున్నప్పుడు నాకు కా సినిమా కనిపించింది ఒక థియేటర్లో. ఇప్పుడు మనం రాయగఢ్ నుంచి మన ప్రయాణం బరంపూర్ వైపు సాగిస్తున్నాము. మార్గ మధ్యలో రాయగఢ అందాలన్నీ వీక్షిస్తూ వెళ్దాము. ఇక్కడ ప్రస్తుతం సమయం దాదాపు 1:30 అవ్వస్తుంది. టెంపరేచరు కేవలం 25 డిగ్రీలే ఉందంటే చూడండి ఈ ప్రదేశాలు ఎంత బాగా ఉంటాయి. మనకి రాయగఢ్ నుంచి బరంపూర్కి మనకి నేరుగా ఈ కొండల్లోంచి హైవే ఉంది. అది సుమారు 205 కిలోమీటర్లు, 4 గంటల వరకు సమయం తీసుకుంటుంది. అయితే మేము మార్గ మధ్యలో చంద్రగిరి అని ఒక బుద్ధిస్ట్ మానిస్ట్రీ ప్రాంతాలోనే, ఎంటైర్ ఒరిస్సాలోనే దాన్ని మినీ టిబెట్ అంటారు బుద్ధిస్ట్ ప్లేస్లో. సో అది వెళ్దాం అనుకుంటున్నాం. కాకపోతే ఆ ప్రదేశం చేరుకోవాలంటే ఒక షార్ట్కట్ రూట్ చూపిస్తుంది. 135 కిలోమీటర్లు రాయగఢ్ నుంచి పూర్తి ఘాట్ రోడ్లోంచి, పూర్తి రిమోట్ ఏరియాల్లోంచి ప్రయాణించాల్సి వస్తుంది. సో ఏదైనా సరే మేమైతే ఆ మార్గం గుండానే వెళ్దాం అనుకున్నాం. ఎందుకంటే 2 వీలర్ కాబట్టి. 4 వీలర్ అయితే ఆ మార్గమే చూపించట్లేదు. ఎందుకంటే మార్గ మధ్యలో మట్టి రోడ్లు అన్నీ వస్తున్నాయి. మనం ప్రయాణిస్తూ ఇంకా కబుర్లు చెప్పుకుందాం పదండి. రాయగఢ నుంచి సుమారు 40 కిలోమీటర్లు వచ్చాము. టువర్డ్స్ చంద్రగిరి వైపు ప్రయాణం చేస్తున్నాము. వెళ్ళేటప్పటికి సాయంత్రం 6-6:30 అవ్వచ్చు. ఇంకా 70 కిలోమీటర్ల పైగా ఉంది జర్నీ. అంతా ఘాట్ రూట్. బైకర్స్ ప్యారడైజ్గా చెప్పుకునే జగదల్పూర్ నుంచి రాయగఢ వరకు మన ప్రయాణం ముగిసింది. ఇప్పుడు రాయగఢ్ నుంచి బరంపూర్ మనం వయా చంద్రగిరి వెళ్తున్నాం, పూర్తి ట్రైబల్ రిమోట్ ఏరియాలో. అయితే మేము బ్యాచిలర్స్ కావడం ఒక రీజను, మరియు ఒరిస్సా మనం కంపేర్ విత్ నార్త్తో పోలిస్తే ఒరిస్సా కొంచెం సేఫ్ కాబట్టి మేము ఈ రూట్లో ప్రయాణించడం జరిగింది. మిగతా వాళ్ళకైతే నేను సజెస్ట్ చేయను. చంద్రగిరి ఇంకా 40 కిలోమీటర్లు ఉంది. పూర్తిగా ట్రైబల్ ఏరియాస్లోంచి వెళ్తున్నాం. ఇక్కడ నెట్వర్క్ కూడా లేదు. మార్గం చూడండి. మరో విషయం ఏంటంటే మీరు ఇలా లాంగ్ జర్నీ చేస్తున్నప్పుడు కంపల్సరీ జియో సిమ్మే వాడండి. ఎయిర్టెల్ మాత్రం ఏ విధమైన నెట్వర్క్ అయితే ఉండదు. ఇవన్నీ కొండ ప్రాంతాలు కావడంతో మాకు కేవలం 5:30కే చూడండి ఏ విధంగా చీకటిగా వెళ్ళిపోయిందో. మేము రాయగఢ నుంచి బరంపూర్ మధ్య చేసిన ప్రయాణం అత్యంత క్లిష్టతరంగా మాకైతే అనిపించింది. 4 గంటల ప్రయాణంలో 2 గంటల భయంకర జర్నీ తర్వాత మేము ఒక పట్టణానికి వచ్చిన ఫీలింగ్ అయితే కలిగింది. అదే చంద్రగిరి దగ్గరలో ఉన్నాం మనము. చంద్రగిరిని ఒరిస్సా యొక్క మినీ టిబెట్ అంటారు. ఇక్కడ జపాన్ మరియు మయన్మార్కి సంబంధించిన అనేక బుద్ధిస్ట్ మానిస్ట్రీస్ మరియు బౌద్ధుల శిల్పాలు కూడా ఉన్నాయి. వాటిని సందర్శించుకుందాం. యాక్చువల్గా ఇది ఉదయ సమయంలో చూస్తే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు సమయం 7:30 అయిపోయింది, రాత్రి అయిపోయింది. దీని గురించే మేము ఈ రూట్లో ప్రయాణించాం కాబట్టి చీకట్లోనైనా దీన్ని సందర్శించాలని వచ్చాము. బుద్ధిస్ట్ మానిస్ట్రీ చంద్రగిరి. మనం చూస్తున్న ఈ స్టాచ్యూ పేరు పద్మసంభవ స్టాచ్యూ. సంవత్సరంలో చైనా టిబెట్ మీద దాడి చేసి టిబెట్ని ఆక్రమించింది. అప్పుడు టిబెట్లోని బుద్ధిస్టు మత గురువైన దలైలామా మరియు మరికొందరు అతని అనుయాయులు భారతదేశానికి శరణార్థులుగా రావడం జరిగింది. అప్పుడు భారతదేశం వారికి వివిధ ప్రాంతాల్లో కొన్ని స్థలాలను కేటాయించి అక్కడ శరణార్థులుగా స్థావరాలు ఏర్పరచుకోవడానికి అనుమతి ఇచ్చింది.
అందులో ఒక ప్రదేశమే మనం చూస్తున్న చంద్రగిరి. దేశవ్యాప్తంగా 1,10,000 మంది శరణార్థులు మన భారతదేశంలో ఉన్నారు. బౌద్ధ గురువు దలైలామా భారతదేశంలో ఉన్న ప్రదేశమే ధర్మశాల. ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఈ మినీ టిబెట్ చాలా బాగుంది కదా. ఇదే ఉదయాన్నే వస్తే ఇక్కడ చాలా బాగుంటుంది. ఇక్కడ బుద్ధిస్ట్ రెస్టారెంట్లు కూడా ఉంటాయి, వాటి రుచుల్ని కూడా చూసేవాళ్ళం. ఎనీవే, ఒకవేళ మీరు ఎప్పుడైనా భువనేశ్వర్ వస్తే భువనేశ్వర్ నుంచి 220 కిలోమీటర్ల దూరంలో దీన్ని సందర్శించండి. మా ప్రయాణం ఫైనల్గా మేము బరంపూర్ అయితే చేరుకున్నాము. సుమారు 470 కిలోమీటర్లు మేము ప్రయాణించాము. ఇక్కడితో పార్ట్ 2 వీడియోని కూడా మేము ముగించబోతున్నాము. ఇప్పటికే లెంత్ కూడా ఎక్కువైపోయింది కాబట్టి పార్ట్ 3 వీడియోలో త్వరలో మీ ముందు ఉంటాము. భారత సాంప్రదాయాలు వర్ధిల్లాలి.